S3 క్రాస్ హారిజన్ రీసోర్స్ షేరింగ్. మనం ఈ కాన్సెప్ట్ గురించి ఆల్రెడీ ఇదివరకు చెప్పిన వీడియోలో మనం ఆల్రెడీ చెక్ చేసాం. అయితే ఇప్పుడు మనం ఇందులో ఏం చేయబోతున్నాం అంటే ఒక 2 డిఫరెంట్ బకెట్స్ క్రియేట్ చేసి ఆ 2 బకెట్స్లో కూడా డిఫరెంట్ వెబ్సైట్స్ అనేది హోస్ట్ చేసి వాటిని కార్స్ ఎనేబుల్ చేయకముందు వాటి యొక్క అబ్జర్వేషన్ ఎట్లా ఉంది, కార్స్ ఎనేబుల్ చేసిన తర్వాత ఆ అబ్జర్వేషన్ అనేది ఎట్లా ఉంది, ఈ రెండు కూడా చెక్ చేద్దాం. అండ్ అట్లానే కార్స్ అనేది ఎట్లా ఎనేబుల్ చేయాలి, దానికి సంబంధించిన ఫీచర్స్ మనం ఏం యూజ్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దాం అని అంటే దాని గురించి ఒక S3 బకెట్ అనేది క్రియేట్ చేసుకుందాం. రెండు S3 బకెట్లు క్రియేట్ చేసుకుందాం. రాకేష్ తానింకి కార్స్ 1 ఇది ఒక వెబ్సైటు. అట్లానే సేమ్ ముంబై రీజియన్లో పెట్టుకుంటే అన్ని డిఫాల్ట్ సెట్టింగ్స్ ఇచ్చేయండి. బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ ఒకటి డిసేబుల్ చేసేద్దాం. క్రియేట్ బకెట్. సో ఒక బకెట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ బకెట్ అనేది క్రియేట్ చేద్దాం. కార్స్ 2 అండ్ ఇక్కడ కూడా బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ తీసేయండి. ఎక్నాలెడ్జ్, క్రియేట్ బకెట్. సో ఇప్పుడు మనమైతే 2 బకెట్స్ అనేది క్రియేట్ చేసాం. ఈ 2 బకెట్స్లో కూడా సేమ్ వెబ్సైట్ని మనం హోస్ట్ చేసి చెక్ చేద్దాం. అసలు సైట్ అనేది ఎట్లా యాక్సెస్ అవుతుంది, కార్స్ అనేది ఎట్లా, బ్రౌజర్ అనేది దాన్ని ఏ విధంగా బ్లాక్ చేస్తుంది అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చెక్ చేద్దాం. అయితే ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్గా కార్స్ అనేది ఎట్లా బ్లాక్ చేస్తుంది, లేదంటే దీన్ని వైట్ లిస్ట్ చేసిన తర్వాత దీని బిహేవియర్ ఎట్లా ఉంది, ఈ రెండు విషయాల గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అయితే మనకి ఇక్కడ 2 వెబ్సైట్స్ అయితే క్రియేట్ అయినాయి. 2 బకెట్స్, రాకేష్ తానికి కార్స్ 1 అండ్ రాకేష్ తానికి సెకండ్ కార్స్ 2. సో ఈ 2 వెబ్సైట్స్లో కూడా మనం ఒక వెబ్సైట్ కంటెంట్ అప్లోడ్ చేయాలంటే ముందు మన దగ్గర వెబ్సైట్కి సంబంధించిన ఫైల్స్ అనేవి ఉండాలి. సో ఆ ఫైల్స్ అన్నీ కూడా మనం ఒకసారి డౌన్లోడ్ చేద్దాం. సో అవి డౌన్లోడ్ చేయాలి అని అంటే HTML5 టెంప్లేట్స్ ఫ్రీ డౌన్లోడ్ అనుకోండి. సో మీకు ఏ వెబ్సైట్ నుంచి అనేది తీసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ HTML నుంచి దాన్ని పిక్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తే మనకి డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఇందులో నుంచి ఏదో ఒకటి చూస్ చేసుకోండి మీకు నచ్చింది. నేను ఇది చూస్ చేసుకుంటున్నాను, ఫ్రీ డౌన్లోడ్. సో ఆటోమేటిక్గా ఫైల్ అనేది డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. సో డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయింది. ఒకసారి మనం ఈ ఫోల్డర్కి వెళ్దాం. చూస్తే మనకి డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి. దీన్ని ఫస్ట్ అన్జిప్ చేసుకుందాం. సేమ్ ఇట్లానే ఏం చేద్దామనంటే దీనికి నేమ్ చేంజ్ చేద్దాం. కార్స్ 1 అని పెట్టండి. అట్లానే దీన్ని కాపీ పేస్ట్ చేసి దానికి కార్స్ 2 అని పెడదాం. కార్స్ 2. ఇప్పుడు ఈ కార్స్ 1లో ఉన్నటువంటి ఈ ఫైల్స్ అన్నీ కూడా మన కార్స్ 1 బకెట్లోకి అప్లోడ్ చేద్దాం. ఫోల్డర్ పాత్ కాపీ చేసుకుందాం. రాకేష్ తానికి కార్స్ 1, యాడ్ ఫైల్స్, పాత్ పేస్ట్ చేద్దాం. కార్స్ 1లో ఉన్నటువంటి ఈ ఇండెక్స్ డెమో మనకి ఇండెక్స్ ఒకటి సరిపోతుంది. ఇండెక్స్ ఒకటి కాపీ చేసుకుందాం. అట్లానే యాడ్ ఫోల్డర్, 2 ఫోల్డర్స్ ఉన్నాయి కదా, అసెట్స్ ఫోల్డర్, దెన్ ఇమేజెస్ ఫోల్డర్. సో నెక్స్ట్ అప్లోడ్. సో మనకి ఇక్కడ చూస్తే అప్లోడ్ అనేది కంప్లీట్ అయింది. సో మనకి అన్ని ఫైల్స్ కూడా వచ్చాయి. కానీ వీటిని మనం పబ్లిక్ చేయలేదు కాబట్టి బై డిఫాల్ట్ ఇవన్నీ కూడా ప్రైవేట్గానే ఉంటాయి. వీటి URL తీసుకున్నా మనకి యాక్సెస్ అయితే అవ్వదు. ఒకసారి ఏం చేద్దామనంటే మనం ఆల్రెడీ బకెట్ పాలసీతో ఎట్లా పబ్లిక్ చేయాలని చెక్ చేసాం. ఇప్పుడు వేరొక వే ట్రై చేద్దాం. అన్నీ కూడా సెలెక్ట్ చేసి మనకి ఇక్కడ యాక్షన్స్లోకి వెళ్తే మేక్ పబ్లిక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మేక్ పబ్లిక్ అనేది క్లిక్ చేసిన అన్ని ఆబ్జెక్ట్స్ ACLs కూడా ACL సెట్టింగ్ అనేది చేంజ్ అవుతుంది. మనం ఆల్రెడీ బకెట్ పాలసీ చెక్ చేసాం కదా, ఇది ACL పబ్లిక్ చేయాలి అని అంటే ఎవ్రీ ఆబ్జెక్ట్ మనం ఇది యూజ్ చేస్తాం. సో అన్ని ఆబ్జెక్ట్స్ కూడా పబ్లిక్ అయిపోయాయి. ఇప్పుడు ఏం చెక్ చేద్దామనంటే index.html URL తీసుకుని ఈ ఫైల్ అనేది యాక్సెస్ అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాం. సో చూడండి ఫైల్ అనేది అయితే యాక్సెస్ అవుతుంది. దీనిని ఒకసారి మనం ఇన్స్పెక్ట్ చేసి చెక్ చేద్దాం.
అసలు ఏమేం ఫైల్స్ లోడ్ అవుతున్నాయి అనేది ఒకసారి మీరు చూస్తే Ctrl+Shift+I ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు నెట్వర్క్ ఉంటుంది. ఈ నెట్వర్క్లో కనుక మనం చూస్తే ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేయండి. ఒక సైట్ అనేది రావాలంటే ఇన్ని ఫైల్స్ అనేది మనకి లోడ్ అవ్వాల్సి ఉంటుంది. వీటన్నిటికీ చూస్తే అన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. స్టేటస్ 304 200 200 200 అన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. అయితే వీటి బేస్ URL ఎక్కడి నుంచి వస్తుంది, సేమ్ వెబ్సైట్ లింక్ నుంచి వస్తుందా లేకపోతే వేరొక సైట్ లింక్ నుంచి వస్తుందా అనేది చెక్ చేద్దాం. ఇప్పుడు banner.jpg ఉంది కదా, దీని మీద మనం హోవర్ చేసినా మనకి ఇక్కడ, లేకపోతే దాని మీద క్లిక్ చేసినా మనకి ఇక్కడ సైట్ లింక్ అనేది కనిపిస్తుంది. రాకేష్ సానికి course1.s3. సో ఇదంతా ఉంది, అంటే సేమ్ సైట్ నుంచి వస్తుంది. వేరొక ట్రై చేద్దాం. సో ఇది కూడా సేమ్ సైట్ నుంచి వస్తుంది. ఇవన్నీ కూడా సేమ్ సైట్ నుంచి వస్తుంది కాబట్టి మనకైతే ఏ ప్రాబ్లమ్ కూడా లేకుండా ఇక్కడ మనకి మొత్తం సైట్ అంతా కూడా మొత్తం ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చెక్ చేద్దాం అంటే సెకండ్ వెబ్సైట్లో కూడా, సెకండ్ S3 బకెట్లో కూడా మనం ఫైల్స్ అనేది అప్లోడ్ చేద్దాం. ఈ సెకండ్ S3 బకెట్లోకి మనమైతే అన్ని ఫైల్స్ కూడా అప్లోడ్ చేయొద్దు, కానీ ఒక్క index.html మాత్రమే అప్లోడ్ చేద్దాం. డౌన్లోడ్స్ course2 ఇక్కడ ఉన్నటువంటి ఇండెక్స్ని మాత్రం తీసుకుందాం, అప్లోడ్. సో ఫైల్ అనేది అప్లోడ్ అయింది. దీన్ని కూడా మనం మేక్ పబ్లిక్ చేద్దాం. సెలెక్ట్ చేసుకోండి, మేక్ పబ్లిక్. సో ఈ ఫైల్ కూడా పబ్లిక్ అయిపోయింది. ఒకసారి ఈ ఫైల్ని కూడా మనం యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దాం. దీనికి వేరే సపోర్ట్ ఫైల్స్ ఏమీ లేవు కాబట్టి దీని వెబ్సైట్ అనేది మనకి బ్రోకెన్ వెబ్సైట్ అనేది వస్తుంది. చూడండి, సైట్ అంతా కూడా బ్రోకెన్ వెబ్సైట్ అంటే ఈ విధంగా వస్తుంది. CSS ఇమేజెస్ ఇవేమీ అప్లై అవ్వవు కాబట్టి ఈ విధంగా ఓన్లీ టెక్స్ట్ అనేది మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు నేనేం ట్రై చేస్తాను అని అంటే, ఇందులో మనకి రిఫరెన్స్ అవుతున్న లింక్స్ ఉన్నాయి చూసారు. మళ్ళీ Ctrl+Shift+I కొట్టండి, నెట్వర్క్. ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేసి చూద్దాం పేజెస్ ఎక్కడి నుంచి లోడ్ అవుతున్నాయి అనేది. ఇక్కడ పేజెస్ చూస్తే మీకు అన్నీ కూడా 403 403 403 వచ్చింది. సో ఎందుకంటే మనకి ఈ బకెట్లో ఆ పర్టికులర్ ఫైల్ అనేది లేదు. అట్ ద సేమ్ టైం మనం ఓన్లీ ఒక ఆబ్జెక్ట్ మాత్రమే ACL అనేది అప్లై చేసాం. అందు గురించి ఇది ఒక్కడ మాత్రమే మనకి యాక్సెస్ అవుతుంది. సో రాకేష్ సానికి సెకండ్ course2 ఇవన్నీ కూడా బేస్ URL రాకేష్ సానికి course2 అనే దానికే వస్తుంది. ఇప్పుడు మనం ఏం ట్రై చేయాలి అని అంటే, ఈ సెకండ్ వెబ్సైట్లో నుంచి course2 అనేటువంటి లింక్లో నుంచి course1కి సంబంధించిన ఈ HTML ఫైల్స్ కానీ, లేదంటే CSS ఫైల్స్ కానీ, JS ఫైల్స్ కానీ, ఇమేజెస్ కానీ ఈ course1లో నుంచి మనం course2లోకి రిఫర్ చేద్దాం. రిఫర్ చేసినప్పుడు మనకి ఏ విధమైన ఎర్రర్ వస్తుందని చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఎర్రర్ అనేది చూస్తే మనకి క్లియర్గా 403 ఫార్బిడెన్ అనే ఎర్రర్ అయితే వచ్చింది. అయితే ఒకసారి దీని గురించి మనం ఫైల్ అనేది ఎడిట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి మనం course2కి వెళ్దాం. డౌన్లోడ్స్ course2 ఇండెక్స్ ఒకటే కదా మనం అప్లోడ్ చేసింది, ఓపెన్ చేయండి. ఓపెన్ విత్ కోడ్ ఆర్ ఎనీ ఎడిటర్. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అని అంటే, డిఫాల్ట్గా ఇవన్నీ కూడా బేస్ అనే ట్యాగ్ లేదు, మనం పెట్టలేదు కాబట్టి డిఫాల్ట్గా మనం ఏదైతే బకెట్లో హోస్ట్ చేసామో ఆ బకెట్ యొక్క URL తీసుకుంటుంది. సో దానిని మనం చేంజ్ చేయాలి అని అంటే ఇక్కడ మనకి బేస్ ట్యాగ్ అనేసి ఒకటి ఉంటుంది. సో బేస్ ట్యాగ్ గురించిన ఇన్ఫర్మేషన్ మీకు తెలియకపోతే జస్ట్ బ్రౌజర్లోకి వెళ్ళి HTML బేస్ ట్యాగ్ అని కొట్టండి. సో ఇట్లా కొడితే మనకి బేస్ ట్యాగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ బేస్ ట్యాగ్ని మనం తీసుకెళ్ళి అక్కడ పెట్టినప్పుడు చూడండి, ఈ URL ఇది ఉంది కదా, దీన్ని తీసుకెళ్ళి మనం ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తే ఇప్పుడు ఇదేం చేస్తుంది అని అంటే, ఇందులో నుంచి లోడ్ అయ్యే ఏ ఫైల్స్ అయినా ఈ పర్టికులర్ w3schools.com అనే సైట్ నుంచి అయితే లోడ్ చేసుకుంటుంది. ఇక్కడ మనకున్న అవసరం ప్రకారం ఏంటి అని అంటే, course1 అనే బకెట్ నుంచి ఇవన్నీ లోడ్ చేసుకోవాలి. సో ఇది మనకి course1 లింక్ కాబట్టి నేనేం చేస్తానంటే, ఈ course1 లింక్ని కాపీ చేసుకొని బేస్ URL కింద ఇక్కడ సెట్ చేస్తాను. సో బేస్ URL అయితే సెట్ అయింది. ఇప్పుడు ఏం చేద్దామని అంటే, ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. సెకండ్ వెబ్సైట్లో course2 సైట్లో మనం చూస్తే అన్నీ కూడా 403 వచ్చింది. అట్ ద సేమ్ టైం ఈ main.cssని మనం చూస్తే మనకి ఇక్కడ course2 వెబ్సైట్ నుంచే వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ బేస్ URL పెట్టి బేస్ URLని చేంజ్ చేసాం కాబట్టి బేస్ ట్యాగ్ ద్వారా ఇక్కడ మనకి main.css తీసుకున్నా, కింద ఉన్నవి దేని తీసుకున్నా ఇవన్నీ కూడా course1 సైట్కి ఈ బకెట్ URLకి రిఫర్ అవ్వాలి. సో ఇది మనం ఒకసారి రీఫ్రెష్ చేసి చెక్ చేద్దాం. సో దీని గురించి మనం ఏం చేయాలంటే, మనం మాడిఫై చేసిన ఫైల్ని AWSలోకి అప్లోడ్ చేయాలి. ఫస్ట్ మనం ఒకసారి ఫైల్ని రీఅప్లోడ్ చేద్దాం. యాడ్ ఫైల్స్.
ఈసారి ఏం చేద్దాం అంటే ఫైల్ అప్లోడ్ చేసేటప్పుడే మనం ACL పర్మిషన్ చేంజ్ చేసాం. ఇది థర్డ్ టైప్ అని. అప్లోడ్ చేసేటప్పుడే మనం బకెట్కి పబ్లిక్ పర్మిషన్ ఇవ్వాలి అని అంటే ఈ విధంగా ఇవ్వాలి, గ్రాంట్ పబ్లిక్ రీడ్ యాక్సెస్. సో బకెట్ అనేది అప్లోడ్ అయిపోయింది అండ్ ఆల్సో పబ్లిక్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సెకండ్ వెబ్సైట్ని రీఫ్రెష్ చేద్దాం. ఇది రీఫ్రెష్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి అన్నీ కూడా క్లియర్ చేసేసాను. చూడండి, ఇక్కడ మనమైతే Cars2 సైట్లో ఉన్నాం. ఇక్కడ రీఫ్రెష్ చేసినప్పుడు మనకు సైట్ అనేది బ్రోకెన్ సైట్ అనేది రాకుండా మనకి నార్మల్ సైట్ అనేది అయితే లోడ్ అవుతుంది. అది ఎందుకు లోడ్ అవుతుంది అన్న విషయం మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ చెక్ చేద్దాం. ఒకసారి ఇది క్లోజ్ చేస్తున్నాను. సో సైట్ అనేది స్టిల్ బ్రోక్ అయ్యి ఉంది, ఇట్లా అయితే మనకి రాలేదు, కానీ అది కూడా చెక్ చేద్దాం. ఈ నెట్వర్క్లో కనుక మనం చూసి ఒకసారి రీఫ్రెష్ చేస్తే ఇందాక మనకి CSS main.css ఉంది కదా, ఈ main.css అనేది మనకి ఇక్కడ అప్లై కాలేదు. అందు గురించి మనకి దీనికి కూడా సెపరేట్గా కనిపిస్తుంది. ఒకసారి ఇది ఎందుకు రాలేదన్న విషయాన్ని కూడా చెక్ చేద్దాం. అయితే ఫస్ట్ మనం main.cssలో చెక్ చేస్తే main.css ఒకటి మాత్రమే మనకి స్టిల్ ఇంకా Cars2 బకెట్ నుంచి వస్తుంది. అది ఎందుకనేది ఒకసారి చెక్ చేద్దాం. అయితే మీరు ఈ banner.jpg తీసుకుంటే చూడండి, Cars1 బకెట్ నుంచి లోడ్ అవుతుంది. ఇందాక అన్నీ మనకి 403 రెడ్ కలర్లో వచ్చినాయి, కానీ ఇప్పుడు అన్నీ కూడా లోడ్ అయిపోయి కనిపిస్తుంది. ఎందుకంటే Cars1 బేస్ URL నుంచి లోడ్ అవుతుంది అండ్ ఇమేజెస్ 2 అన్నీ కూడా లోడ్ అవుతుంది. ఒక్క main.css ఒకటి మాత్రమే మనకి Cars2 బకెట్ నుంచి అయితే లోడ్ అవుతుంది. ఇది ఎందుకు లోడ్ అవుతుంది అనేది ఒకసారి మన కోడ్ నుంచి చెక్ చేద్దాం. main.css కదా, సెట్ చేద్దాం main.css ఎక్కడుందో. main.css అనేది అయితే ఇక్కడ ఉంది, కానీ మనం పెట్టిన బేస్ ట్యాగ్ అనేది దానికంటే కింద ఉంది కాబట్టి అది దానికి అప్లై కాలేదు. దీన్ని ఏం చేద్దాం అంటే అన్నిటికంటే పైన పెడదాం. సో సేవ్ చేద్దాం. ఒకసారి మళ్ళీ ఫైల్ని S3లోకి రీఅప్లోడ్ చేద్దాం. అప్లోడ్, యాడ్ ఫైల్స్, ఇండెక్స్. అప్లోడ్ చేసేటప్పుడే పబ్లిక్ చేసేయండి, గ్రాంట్ పబ్లిక్ యాక్సెస్, కన్ఫర్మేషన్, అప్లోడ్. సో ఫైల్ అనేది అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం ఫైల్ని రీఫ్రెష్ చేసి చూద్దాం. ఇక్కడ మనకి main.css వచ్చి రెడ్ కలర్లో ఉంది కదా, యాక్సెస్ అవ్వాలి ఎందుకంటే అది Cars2 బకెట్లోకి వెళ్ళింది. ఇప్పుడు రీఫ్రెష్ చేసి చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ main.css అనేది రెడ్ కలర్ రాలేదు, 200 వచ్చింది. ఒకసారి మనం దీన్ని మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ ఏ URLకి వెళ్ళిందని చెక్ చేద్దాం. సో రాకేష్ తానికి Cars1 అనే బకెట్కి ఇది లోడ్ అవడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, మనకి Cars1లో కూడా మొత్తం బకెట్ లోడ్ అవుతుంది అండ్ Cars2లో కూడా మొత్తం లోడ్ అయింది, అంతా కూడా సేమ్ కనిపిస్తుంది. అయితే మనం ఒకసారి ఏం చేద్దాం అంటే Ctrl+Shift+Iలోకి వెళ్ళి అక్కడ నెట్వర్కింగ్లో ఒకసారి చెక్ చేద్దాం, ఏదైనా ఫైల్స్ అనేది బ్లాక్ అవుతున్నాయా లేదా. Ctrl+Shift+I తీసుకోండి. సో నెట్వర్క్ ఒకసారి రీఫ్రెష్ చేసి చెక్ చేద్దాం. ఇక్కడ అన్ని ఫైల్స్ కూడా ఎక్సెప్ట్ ఈ favicon.ico తప్ప మిగతా ఫైల్స్ అన్నీ కూడా 200 వచ్చి సక్సెస్ఫుల్గా లోడ్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ కూడా మనం Ctrl+Shift+I చేసి ఒకసారి పేజ్ని రీఫ్రెష్ చేసి చెక్ చేద్దాం. సో ఇక్కడ నెట్వర్కింగ్లో చెక్ చేయండి, మనకి లాస్ట్లో కొన్ని చూస్తే Cars error. సో Cars error అనేది కనిపిస్తుంది, క్రాస్ ఆరిజిన్ రీసోర్స్ షేరింగ్ ఎర్రర్. సో ఇక్కడ ఈ పర్టికులర్ వెబ్సైట్ నుంచి అంటే Cars2లో బకెట్ నుంచి Cars1లో బకెట్కి మనం లోడ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు వచ్చిన ఎర్రర్ ఏంటి అని అంటే క్రాస్ ఆరిజిన్ రీసోర్స్ యాక్సెస్ ఎర్రర్ అనే ఎర్రర్ అయితే మనకు వచ్చింది. ఇది చూడండి, ఇవన్నీ కూడా క్రాస్ ఆరిజిన్ రీసోర్స్ యాక్సెస్ ఎర్రర్సే. మీరు ఇక్కడ చూస్తే Cars error అని కనిపిస్తుంది. ఇప్పుడు ఈ Cars error అనేది మనం ఫిక్స్ చేయాలి అని అంటే S3 బకెట్లోకి వెళ్ళి అక్కడ మనం ఒక Cars పాలసీ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. అది యాడ్ చేసిన తర్వాత మనకి Cars error అనేది రాకుండా ఉంటుంది. దీనికి అప్పుడు మనం పర్మిషన్ ఎక్స్ప్లిసిట్గా గ్రాంట్ చేసినట్టయితే అవుతుంది అనమాట. సో ఇప్పుడు దీని గురించి ఏం చేయాలి, మనం ఈ Cars2 బకెట్లో నుంచి Cars1లో యాక్సెస్ చేసుకుంటున్నాం కాబట్టి Cars1 బకెట్కి వెళ్ళి అక్కడ Cars2 వెబ్సైట్ని మనం Cars పర్మిషన్లో యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం Cars1 బకెట్లోకి వెళ్దాం. Cars1 బకెట్లో పర్మిషన్స్కి వెళ్దాం. పర్మిషన్స్లో మనకి Cars పాలసీ అని ఒకటి కనిపిస్తుంది, యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ఇక్కడ చూస్తే మనకి క్రాస్ ఆరిజిన్ రీసోర్స్ షేరింగ్ అనేది కనిపిస్తుంది. సో దీనిని మనం ఇక్కడ ఓన్గా రాయాల్సి ఉంటుంది, లేదంటే ఆల్రెడీ మనకు పాలసీ లేదన్నా ఉంటే ఆ పాలసీస్ని మనం రాసుకున్నా పర్లేదు. అయితే ఇక్కడ అర్రేతో స్టార్ట్ అవుతుంది,
సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే అలౌడ్ ఆరిజిన్ని వైట్ లిస్ట్ చేసుకోవాలి. సో అలౌడ్ ఆరిజిన్ అంటే ఏంటంటే ఈ మనం ఏ సైట్ నుంచి యాక్సెస్ చేస్తున్నాం అన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే ప్రొవైడ్ చేయాలి. మనం ఈ పర్టికులర్ URL నుంచి దీన్ని యాక్సెస్ చేస్తున్నాం కదా ఈ వెబ్సైట్ నుంచి. సో దీని URLని తీసుకెళ్ళి మనం బకెట్ కార్స్ పాలసీలో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అట్లానే సెకండ్ వన్ ఏంటంటే అలౌడ్ హెడర్స్. ఏ హెడర్స్ని మనం అలౌ చేయాలనుకుంటున్నాం? మనం ఆల్రెడీ పర్మిషన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం కదా గెట్ ఆబ్జెక్ట్ పుట్ ఆబ్జెక్ట్ అని. సో ఇక్కడ గెట్ పర్మిషన్ అనేది మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫైల్ని లోడ్ చేసుకోవడానికి చూస్తున్నాం కాబట్టి యాక్సెస్ చేసుకోవడానికి ఇవి రెండు ఇస్తే సరిపోతుంది. లేదు ఇంకా యాడ్ చేయాలి అనుకుంటే మనకి అలౌడ్ మెథడ్స్ ఇది. నెక్స్ట్ అలౌడ్ హెడర్స్. ఈ హెడర్స్లో మనం స్టార్ అయినా పెట్టుకోవచ్చు. హెడర్స్ సో ఇక్కడ చూడండి, నేను ఈ పాలసీ ద్వారా ఏం చెప్తున్నానంటే ఈ పర్టికులర్ కార్స్ 1 అనే బకెట్కి ఈ పర్టికులర్ వెబ్సైట్ నుంచి ఈ పర్టికులర్ కార్స్ 2 URL నుంచి రిక్వెస్ట్ వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పేసి నేను ఈ కార్స్ పాలసీలో పెడుతున్నాను. సో సేవ్ చేద్దాం. సేవ్ చేసి ఒకసారి మళ్ళీ రీఫ్రెష్ చేసి చెక్ చేద్దాం. API రెస్పాన్స్ మిస్సింగ్ రిక్వైర్డ్ పారామీటర్ అలౌడ్ ఆరిజిన్స్. ఓకే, సో ఇది అలౌడ్ ఆరిజిన్ మనం ఎస్ మిస్ చేసాం. సేవ్ చేంజెస్. ఎక్స్పెక్టెడ్ కార్స్ కాన్ఫిగరేషన్ కార్స్ రూల్ 0 అలౌడ్ ఆరిజిన్స్ టు బి ఎన్ అరే. ఓకే, ఇది మన స్ట్రింగ్లో ఇచ్చాం, అయితే వీటికి అరేలో కావాలంట. ఓకే, ఒకసారి మళ్ళీ సేవ్ చేసి ట్రై చేద్దాం. సో కార్స్ పాలసీ అయితే ఇక్కడ మనకి సేవ్ అయిపోయింది. మళ్ళీ కిందకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం ఏ కార్స్ పాలసీ ఉందనేది. అలౌడ్ హెడర్స్, అలౌడ్ మెథడ్స్, అలౌడ్ ఆరిజిన్స్. ఈ వెబ్సైట్ని మనం అలౌ చేసాం కదా. ఎక్స్పోజ్డ్ హెడర్స్ని మనం ఏం యాడ్ చేయలేదు. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ సైట్ని కార్స్ 2 సైట్ని రీఫ్రెష్ చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ స్టిల్ మనకి ఇంకా కూడా కార్స్ ఎర్రర్ అనేది కనిపిస్తుంది. ఒకసారి రీజన్ ఏంటనేది చెక్ చేద్దాం. మిస్సింగ్ అలౌ ఆరిజిన్ హెడర్. ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం మళ్ళీ. ఎడిట్, కామా పైన మేబీ మనం స్లాష్ ఇచ్చాం కదా, దాని గురించి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉండదేమో. అందు గురించి రెండు కూడా ఇద్దాం, విత్ స్లాష్ వితౌట్ స్లాష్. ఒకసారి సేవ్ చేసి మళ్ళీ చెక్ చేద్దాం. అప్లై అయింది. ఇది అప్లై అయిన తర్వాత కూడా కొద్ది టైం తీసుకుంటుంది, బట్ స్టిల్ మనం ఒకసారి రీఫ్రెష్ చేసి అయితే చెక్ చేద్దాం. ఫైల్స్ లోడ్ అవుతున్నాయి. కార్స్ ఎర్రర్ అయితే ఏం రాలేదు, బట్ కార్స్ ఎర్రర్ అయితే ఇందాక మనకి చాలా కార్స్ ఎర్రర్స్ కనిపించాయి. ఇప్పుడు కార్స్ ఎర్రర్ అయితే ఒకటే ఉంది. సో ఇది కూడా ఎందుకు వచ్చిందని చెక్ చేద్దాం. కార్స్, దీని ఆరిజిన్ ఏంటి అని అంటే సేమ్ ఆరిజిన్ ఉంది. ఇది కూడా నాకు తెలిసి సేమే ఉంటుంది. ఓవరాల్ సేమే, బట్ అది ఎందుకనో రావట్లేదు. లేదంటే ఒకసారి మెథడ్స్ని కూడా మనం స్టార్ కింద యాడ్ చేద్దాం. ఓకే, స్టార్ మెథడ్ సపోర్ట్ చేయట్లేదు. సో గెట్ తీసుకుందాం, ఆప్షన్స్ కూడా యాడ్ చేసుకుందాం. సో 2 మెథడ్స్ యాడ్ చేసాం. సేవ్ చేంజెస్, ఆప్షన్
అన్సపోర్టెడ్ మెథడ్ ఈజ్ ఆప్షన్. ఒకసారి చెక్ చేద్దాం. AWS S3 CORS మెథడ్స్. ఇక్కడ CORS మెథడ్స్లో కనుక మనం చెక్ చేస్తే మనకి రైట్, మనకి ఇక్కడ ఆప్షన్ మెథడ్ అయితే అలౌడ్ లేదు. గెట్, పుట్, పోస్ట్, డిలీట్ అండ్ హెడ్, ఓన్లీ ఇవే మాత్రం ఎలా ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే హెడ్ అనేది కూడా తీసుకెళ్ళి పాలసీలో యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఆప్షన్స్ తీసేద్దాం, ఆప్షన్స్ అలౌడ్ కాదు కాబట్టి. సో హెడ్ అనేది యాడ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేద్దామని అంటే మళ్ళీ సైట్లోకి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో ఆల్రెడీ మనకి ఇందాక 5, 6 అనేది వచ్చాయి, కానీ ఇప్పుడైతే మనకి ఒకటే వస్తుంది. చెక్ చేద్దాం అది కూడా ఎందుకని వస్తుంది అనేది. సో చూడండి, ఇప్పుడు మొత్తం కూడా మనకి సాల్వ్ అయిపోయాయి. ఇప్పుడు అన్నీ కూడా ఇందాక మనకి 5, 6 ఉండాలి. తర్వాత మనం కొన్ని పాలసీ యాడ్ చేసినప్పుడు అవన్నీ తగ్గిపోయి ఒకటికి వచ్చింది. ఇప్పుడు ఆ ఒకటి కూడా మొత్తం పోయింది. సో చూడండి, ఇక్కడ మనకి మొత్తం అన్ని ఫైల్స్ కూడా క్రాస్ హారిజాన్లోనే యాక్సెస్ అవుతున్నాయి. CORS 1 నుంచి CORS 2 సైట్కి యాక్సెస్ అవుతున్నాయి. సో అయినా స్టిల్ మనకి కొంత లోడ్ అయింది, బట్ కొన్ని ఫైల్స్ అనేది లోడ్ కాలేదు. ఆ లోడ్ కాని ఫైల్స్ గురించి మనం ఏం చేసామనంటే బకెట్ 1లో CORS 1 బకెట్కి వెళ్ళి అక్కడ CORS పాలసీ అనేది యాడ్ చేసాం. ఈ CORS పాలసీ అనేది యాడ్ చేయడం వల్ల నేను ఏం చెప్తున్నామనంటే ఏదైనా సైట్ కనుక ఈ పర్టికులర్ ఆరిజిన్ నుంచి ఈ పర్టికులర్ బకెట్ని లోడ్ చేసుకోవడానికి ట్రై చేస్తే దాన్ని అలౌ చేయమని కింద మనం CORS పాలసీ అప్లై చేసి AWSకి మనం చెప్పామన్నమాట. సో దీని గురించి ఏమవుతుందంటే మన సైట్ అనేది లోడ్ చేసినప్పుడు బ్రౌజర్లో CORS ఎర్రర్ అనేది చూపించట్లేదు. సో ఈ విధంగా మనకి CORS పాలసీ అనేది వర్క్ అవుతుంది. ఇది చాలా క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మీకు ఏదైనా ఇంకా డిఫికల్టీస్ కానీ లేకపోతే ఎక్కడైనా ఏదైనా అర్థం కాకపోతే కింద ఒకసారి కామెంట్ చేయండి, దాని మీద మళ్ళీ ఒకసారి వీడియో చేయడానికి ట్రై చేస్తాను.